జనాభా గణనతో పాటు కుల గణన వీలైనంత త్వరగా రాష్ట్రంలో పూర్తి చేస్తేనే ప్రయోజనం చేకూరుతుందని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జనగణనలో కుల గణన మాత్రమే చేపట్టాలంటూ అనంతపురంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల కుల సంఘాల నాయకులతో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కులగణన జరిగితేనే జనాభా దామాస ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్ల వర్తింపు ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణలో మాదిరి ప్రభుత్వం జనగణనకు సంబంధించి నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరారు. అంతేకాక స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తుందన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు బీసీలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇవాళ మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వాలు జనగణనలో కులగణన కూడా చేపట్టారు. దాన్ని సంపూర్ణంగా అమలు పరుస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు కూడా వారి జనాభా ప్రాతిపదికన వారికి వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు కులగణన పూర్తి చేసి ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలని ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టండి. తద్వారా సంక్షేమ కార్యక్రమాల్లో వారి వారి ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఆయా వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి. అదేవిధంగా 3-4 మాసాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటా ఉన్నారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో జనాభా ప్రాతిపదిక పైన వారికి సీట్లు కేటాయించాలని చెప్పి కూడా మేమందరం కలిసికట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు అందరం కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నదంతా ఒక్కటే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టడం పెద్ద కష్టం కాదు. 2 వారాల్లోగా పూర్తి చేయొచ్చు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. కాబట్టి ఏమంటే బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ఖచ్చితంగా కులగణన చేపట్టాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా వారికి సీట్లు కేటాయించాలి. అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల అవకాశాలు ఇచ్చే పద్ధతుల్లో దీన్ని చేపట్టాలని కోరుతా ఉన్నాం. విజయవాడలో ఇప్పటికే రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో పూర్తయిన తర్వాత ఏదో ఒకరోజు ఖచ్చితంగా చలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం కులగణన చేపట్టేంత వరకు, దాన్ని పూర్తి చేసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి. లాస్ట్ టైం కూడా 16,000 పోస్టులు నష్టపోయారు వెనుకబడిన కులాల వారు. కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా వారందరికి ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు పోయారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కోర్టులో చేస్తూ ఉంది. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కూడా కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిలబడాలని, వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వారి పోరాటానికి మద్దతు ఇస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.